రేపో మాపో వచ్చేస్తుంది యాంథ్రోపిక్ అనేటువంటి ఒక టూల్ వచ్చేస్తుంది. ఇంకా అది వచ్చిందంటే ఇంకా మనిషి ఏమంటే ఒరిజినాలిటీకి ఫేక్ ఇంకా ఏ మాత్రం కూడా ఏముండదు, డిఫరెన్స్ ఉండదు. ఇప్పటికే ఏ వీడియోలో ఏవి మామూలు వీడియోలో అర్థం కావట్లేదు మనకి. ఏమంటే ఆ ఫైల్స్ ఏంటి, ఏ ఫైల్స్ అయ్యి, ఎప్స్టీన్ ఫైల్స్, రకరకాల వీడియోలు వచ్చేస్తున్నాయి మనకి. అసలు ఇది సత్యమే అనుకుంటున్నాం కానీ అందులో చాలా ఫేక్ ఉన్నాయి. ఇప్పుడు కనుక యాంథ్రోపిక్ వచ్చిందంటే కనుక ఇంక ఒరిజినాలిటీకి డూప్లికేట్కి ఇంకేముండదు, పోలికే ఉండదు. 20,000 కోడ్ని 10 మినిట్స్లో రాసి ఇచ్చేస్తుంది అది. అంటే మనకి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక కోడ్ రాసేటువంటి వాడు ఒక 20,000 లైన్లు ఉన్నది జస్ట్ 10 మినిట్స్లో ఆ కోడ్ని రాసి ఇచ్చేస్తుంది. యాంథ్రోపిక్ అనేది వస్తుంది. ఈ రోజున ఇవన్నీ పరిగణలో తీసుకుని ఇవన్నీ యేసు ప్రభు రాకడ సూచనలకి ఇవన్నీ కూడా ఆస్కారంగా ఉన్నాయని వారు 85 సెకండ్లుగా వాటిని ఏం చేశారు, నిర్ధారించారు. బైబిల్ చెప్తుంది అంత్యదినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్న మహాదినం గురించి దేవుని వాక్యం చెప్తుంది. యేసు ప్రభు వారు చెప్పిన రాకడ గుర్తులు నెరవేర్చబడుతున్నాయి. యోవేలు గ్రంథంలో చెప్పిన రాకడ గుర్తులు నెరవేర్చబడుతున్నాయి. దానియేలు చెప్పిన రాకడ గుర్తులు నెరవేర్చబడుతున్నాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పిన రాకడ గుర్తులు నెరవేర్చబడుతున్నాయి. ఆ దినము సమీపించే కొలది ఏం చేయాలి, సమాజంగా కూడుకొనటం మానొద్దు. ఇలాంటి సభలు జరుగుతున్నప్పుడు సమాజంగా రండి, బిడ్డలతో రండి, దేవుని వాక్యాన్ని వినండి, ఆరాధించండి, సాక్ష్యాలు వినండి, విశ్వాసాన్ని పెంపొందించుకోండి. మన కుటుంబాలతో అన్ని చోట్లకి వెళ్తూ ఉంటాం కానీ మందిరానికి రాం. కుటుంబాలతో తీర్థయాత్రలకు వెళ్తాం, కుటుంబాలతో చక్కగా ఎక్స్కర్షన్కి వెళ్తాం, కుటుంబాలతో పాటు హాలిడే ఎంజాయ్ చేస్తాం. కానీ కుటుంబాలతో నువ్వు దేవుని సంతకు వస్తున్నావా, నీ బిడ్డలు దేవుని వాక్యాన్ని వినిపిస్తున్నావా? అప్పుడు వచ్చిన ఆ దినము సమీపించే కొలది మరీ ఎక్కువగా ఏం చేయండి, సమాజంగా కూడుకోండి. తోమా ఎందుకు తప్పిపోయాడో తెలుసండి, శిష్యులతో అతనికి ఏమీ లేదు, సహవాసము లేదు. మంచి సహవాసం కలిగినటువంటి వారందరూ యేసు పునరుత్థానం నమ్మగలిగారు కానీ తోమా మాత్రం నమ్మలేకపోయాడు. ఈ రోజున సహవాసాన్ని కోల్పోద్దు ప్రియ సహోదరు, ప్రియ సహోదరి. చక్కగా సహవాసం ఎదుగుతూ దేవుని వాక్యం చేత నువ్వు గాడ్ చేయబడుతున్నావు, దేవుని వాక్యం చేత ప్రొటెక్ట్ చేయబడుతున్నావు. దేవుని వాక్యం అనే కాపుదల నీకుంది. దేవుడిని కాస్తున్నాడు లోకంలోకి జారిపోకుండా. అందుని బట్టి సమాజంగా కూడుకుండా మానొద్దు, సంఘానికి రావడం మానొద్దు, చిన్న చిన్న కారణాలను బట్టి సంఘాన్ని మానేయద్దు. లోతు భార్య వలె వెనుకకు చూడదు, మరలా విశ్వాసం కత్తి దాన్ని కొనసాగించి క్రీస్తు అయిపోయి మనం చూడాలని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. నా ప్రదర్శనాగమా మనము అపోస్తుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన యందు ఎడతెగకుందుము. హల్లెలూయా. 4 విషయాలు చెప్పాడు ఇక్కడ. సంఘం అందరూ అపోస్తుల బోధ యందు ఎడతెక్క ఉండాలా, రెండోదిగా ప్రార్థన యందు ఎడతెక్క ఉండాలా, మూడోదిగా సహవాసం అందు ఎడతెక్క ఉండాలి, మూడోదిగా ఏంటి, ప్రార్థన చేయటి యందు, రొట్టె విరుచుటి యందు ఎడతెక్కగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క తోమా తన జీవితంలో సహవాసాన్ని కోల్పోయాడు కాబట్టి యేసయ్యను అనుమానించాడు, యేసయ్యకు పునరుత్థానం అనుమానించాడు. కానీ ఈ తోమా నుంచి నేర్చుకోవాల్సిన మరో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే యేసయ్యను నా దేవా నా ప్రభువా అని పిలిచాడు. స్తోత్రం చెప్పండి. నా దేవా నా ప్రభువా అని అన్నాడు. చూడండి, ప్రభువా అని మాటకు అర్థం ఏంటి, లార్డ్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే పరిపాలించేవాడు. యేసయ్య ప్రభుత్వాన్ని ఎంతమంది కోరుతున్నారు ఈ రోజున? అయ్యా నీవే నన్ను పరిపాలించండి, అయ్యా నీవే నన్ను రూల్ చేయండి అని ప్రభువుకి నా జీవితాన్ని సమర్పిస్తే ఆయన చేతిలో పెడితే మన జీవితాన్ని ఎంతో అద్భుత రీతిగా ఆయన మారుస్తాడు. ఒక రోజట ఒక తాతయ్య తన మానవుడికి ఒక గడియారం ఇచ్చాడట. ఆ గడియారం ఇచ్చి చాలా విలువైందిరా, మన కుటుంబానికి సంబంధించింది అని అంటే ఆ గడియారం తిరగట్లేదు, ముళ్ళు తిరగట్లేదు, ఎప్పుడో పాతబడిపోయింది. అలాంటి గడియారాన్ని బాగు చేయించాలని తీసుకెళ్ళాడు. చాలామంది అన్నారు ఈ గడియారాన్ని మేము బాగు చేయమండి అన్నాడు. ఈ గడియారాన్ని మేము బాగు చేయలేం అని చెప్పేశారు చాలామంది. కానీ ఆ వ్యక్తి చాలా ప్రయాసపడి అసలు ఈ సిటీలో మంచి గడియారాన్ని రిపేర్ చేసేటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పి వెతుక్కుంటా వెళ్ళి ఆ గడియారాన్ని అతని చేతిలో పెట్టాడట. చూశాడు, చాలా పురాతనమైనది. కానీ ఆ మిషన్ ఓపెన్ చేసి, చాలా ఎక్స్పర్ట్ ఏమో ఆ వ్యక్తి, ఆ మిషన్ ఓపెన్ చేసి ఆ గడియారాన్ని మళ్ళీ తిరిగి పనిచేసేలా చేశాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా చాలామంది అనొచ్చు నువ్వు ఒక వేస్ట్ ఫెలో అనొచ్చు, నువ్వు ఎందుకు పని చేయవు అనొచ్చు, నువ్వు ఎందుకు పనికిరావని అంటారు, నీకంటే యూదస్ ఫెలో మరొకరు లేడని అంటారు. కానీ నీ జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టు, నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టు, అన్నీ తెలిసిన యేసయ్య చేతిలో పెట్టు, ఎక్స్పర్ట్ అయిన యేసుక్రీస్తు ప్రభు చేతిలో పెట్టు, నీకు రూపాన్ని ఇచ్చిన యేసయ్య చేతిలో పెట్టు. మరలా నీ గడియాన్ని తిరిగి ఏం చేస్తాడు, ఆయన బాగు చేస్తాడు. హల్లెలూయా. జీవితాన్ని బాగు చేసేటువంటి వాడు ఆయన, మన జీవితాన్ని బాగు చేసేటువంటి వాడు, కుండలను బాగు చేసేటువంటి వాడు ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కుండలను బాగు చేసేటువంటి వాడు. ఎలీషా ఒక సందర్భంలో ఏమంటే ఒక కుండలో వారందరూ కూడా కూర వండుతుంటే
ఒక గుణమెరక ద్రాక్ష తీగలను తీసుకొచ్చి వాటి గుణమెరుగక కారు ద్రాక్ష తీగలను తీసుకొచ్చి ఆ కూరలో వేసేసారు. మొత్తం వండేసి వడ్డించేయడానికి రెడీ అయిపోతున్నప్పుడు ఒక శిష్యుడు లేచి అన్నాడు, దైవజనుడా, ఈ కుండలో ఏముంది? విషం ఉందయ్యా. మధ్యాహ్నం భోజనానికి పనిచేసేలా లేదు. ఈ యొక్క కుండలో ఉన్నటువంటి విషయాన్ని తింటే అందరూ చచ్చిపోతాం అని చెప్పి గట్టిగా అరిచినప్పుడు వెంటనే ఎలీషా ప్రాంతానికి వచ్చాడు. కూరలో విషం ఉందా అని చెప్పి కొంత పిండిని తీసుకురమ్మన్నాడు. ఏం తీసుకురమ్మన్నాడు? కొంత పిండిని తీసుకొచ్చి దానిలో వేసి కలిపి పంచిపెట్టామన్నాడు. ఎప్పుడైతే ఆ పిండిని కలిపారో ఆ కుండలో విషం ఏమైపోయింది? విరిగిపోయింది. అది మంచి కూరగా తయారైంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన కొన్ని సందర్భాల్లో మన జీవితాలు కూడా ఒకవేళ మన కుండలో అంటే మన జీవితంలో విషం ఉంటే ఆ విషయం ఎలా విరుగుతుందో తెలుసండి? ఆ పిండి మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం. పిండిని తయారు చేయాలంటే గింజలను ఏం చేయాలా? బాగా క్రష్ చేయాలి. ఆ బాగా క్రష్ చేసిన తర్వాత అది పిండిగా మారుతుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన కుండలో విషం ఉందని తెలిసినటువంటి వాడై ఆ నిలోకానికి వచ్చి ఆయన గింజలు ఏ విధంగా క్రష్ చేయబడతావో ఆ శిలువ మీద ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ ఆయన క్రష్ చేయబడ్డాడు. ఆయన నలగొట్టబడ్డాడు. మన సమాధానమైన శిక్ష ఆయన వేసుకున్నాడు. నలుగొట్టబడి ఎప్పుడైతే ఆయన మనలోకి వస్తాడో, మనం ఆయన కలుపుకుంటామో, మనలో ఉన్న పాపం ఏం చేయబడుతుంది? విరవబడుతుంది. మన కుండలు ఏం చేయబడతాయి? బాగుపరచబడగలుగుతాయి. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. యేసయ్య నా జీవితాన్ని బాగు చేయడానికి ఎలుకనికి వచ్చాడు. సౌలు అంటున్నాడు, ప్రభువా నేనేమి చేయాలంటున్నాడు. ఎప్పుడు సౌలు వాస్తవానికి క్రైస్తవ సంఘాన్ని హింసించడానికి యెరూషలేముకి వెళ్తున్నప్పుడు అక్కడ దమస్కు అనేటువంటి ఆ యొక్క ద్వారం దగ్గరికి వచ్చాడు. డెమాస్కస్ అనే ప్రాంతానికి వచ్చాడు. అక్కడ ఆ ద్వారం దగ్గరికి వచ్చేటప్పటికి ఆకాశంలో గొప్ప వెలుగు. యేసుక్రీస్తు ప్రభు స్వరూప దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ స్వరూప దర్శనం నుంచి ప్రభు మాట్లాడుతున్నాడు, సౌలా సౌలా ఎందుకయ్యా హింసిస్తున్నావు? సాల్ సాల్ వై డు యూ పెర్సిక్యూట్ మీ అని ఎప్పుడైతే అనగానే ఆ స్వరం ఏం వరదో గమనించగలిగాడు. సౌలు అంటున్నాడు, ప్రభువా మీరెవరు? ప్రభువా నేనేమి చేయాలి? వాట్ షల్ ఐ డూ? ప్రభువా నేనేం చేయాలని అడుగుతున్నాడు. అవును, సౌలు తన జీవితంలో యేసయ్యను ప్రభువుగా తన జీవితంలో ప్రతిష్ఠించుకున్నాడు. ప్రభు యొక్క ప్రభుత్వానికి లోబడ్డాడు. పేతురు కూడా తన జీవితంలో అంటాడు, పేతురుని దేవుడు అడుగుతాడండి. సో ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు? బయట నుండి ప్రజలు నేను ఏమనుకుంటున్నారంటే, కొంతమంది అంటున్నారు ప్రభువా నువ్వు బాప్తిస్మిచ్చి యోహాను అని అంటున్నారు. కొంతమంది ఏలియా అంటున్నారు. కొంతమంది స్వస్థపరిచేటువంటి వాడు ప్రవక్త అని అంటున్నారు. అని రకరకాల ఒపీనియన్స్ ప్రభువుకు చెప్పాడు. రకరకాల ఇంప్రెషన్స్ ప్రభువుకు చెప్పాడు. అప్పుడు పేతురుని దేవుడు అంటాడు, నువ్వేమనుకుంటున్నావు అన్నాడు. నువ్వేమనుకుంటున్నావు పర్సనల్గా నీ ఒపీనియన్ ఏంటో అంటే, అప్పుడు పేతురు చెప్పిన నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అంటాడు. స్తోత్రం చెప్పండి. నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువి. నాకు అర్థం కాలేదు యేసు అని ఎందుకు అనలేదు? నువ్వు సజీవుడైన దేవుని కుమారుని యేసు అని ఎందుకు అనలేదు తెలుసండి? యేసుని అభిషక్తునిగా ఆ పేతురు ట్రీట్ చేస్తున్నాడు. అభిషక్తుడు అంటే దైవ కుమారుడు, అభిషక్తుడు అంటే లోకరక్షకుడు. నేను చెప్పాను కదా, జీసస్ అనే మాట వెరీ కామన్ నేమ్. కానీ క్రీస్తు అనేది అందరూ పెట్టుకోవడానికి వీల్లేదు. చాలా అది ఆ యూతులకి చాలా కోపం వస్తుంది ఎవరైనా క్రీస్తు అని పేరు పెట్టుకుంటే. కానీ క్రీస్తు ప్రభు అనేటువంటి ఆ యొక్క క్రీస్తు అనేటువంటి మాట అది యేసుక్రీస్తు ప్రభు వారి అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. నువ్వు క్రీస్తు అన్నాడు, నువ్వు అభిషక్తుడివి, మా పాపాల నిమిత్తం వచ్చిన మెస్సేవు నీవు అని పేతురు ఒప్పుకోవడం జరిగింది. నా ప్రియ దేవజనం, ఈ రోజున నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, నీ జీవితంలో నీ స్థితిగతులు మారాలంటే, నీ కథ మారాలంటే యేసే నీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. నిన్ను ఏ ఒక్కరు పరిపాలన చేయడానికి వీల్లేదు. ధనము నిన్ను పరిపాలన చేయకూడదు, లేకపోతే వేరే మనుషులు నిన్ను ప్రభావితం చేయకూడదు, పరిపాలన చేయకూడదు. కానీ క్రీస్తు నిన్ను పరిపాలన చేయాలి. ఆ పరిపాలనకు నువ్వు లోబడి ఉండాలి. ఆయన నీ హృదయంలో రాజుగా ప్రతిష్ఠించుకోవాలి. భర్తమే కేకలు వేస్తున్నాడు, ఓ దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు, ఓ రాజా నన్ను కరుణించు అంటున్నాడు. నన్ను పరిపాలించేటువంటి వాడా కరుణించు అంటున్నాడు. రక్షకుడు అని పిలుస్తున్నాడు. నేను ముగిస్తున్నాను నా సందేశాన్ని. ఈ యొక్క తోమా తన జీవితంలో ధైర్యం కలిగి జీవించాడు. తోమా ప్రభువుని ఏమని పిలిచాడు? ప్రభువా అని పిలిచాడు. ఆ తర్వాత తోమా ఆ మార్గం నాకు తెలియదే అని చెప్పాడు. ఇంకా నాలుగోదిగా చెప్పాలంటే, తోమా అవిశ్వాసాన్ని ప్రభు తొలగించాడు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు తోమాకు ప్రత్యక్షమై, తోమా రావయ్యా, ఏదో అంటున్నావు కదా, నా చేతిలో నా గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మనంటున్నావు కదా, రా వచ్చి చూడనంటే వెంటనే సాగిలపడ్డాడు, నా ప్రభువా నా దేవా నన్ను క్షమించయ్యా అని తన విశ్వాసాన్ని బాగుపరుచుకున్నాడు. అవిశ్వాసంతో తోమా యొక్క విశ్వాసాన్ని బాగుపరిస్తే ఆ తోమా భారతదేశానికి వచ్చాడండి. తోమా సిలువ సువార్తను చేతపట్టి పర్షియా దేశానికి వెళ్ళాడు, పారసీక దేశానికి వెళ్ళాడు. అక్కడ సువార్తను ప్రకటించాడు, సిలువ సువార్తను ప్రకటించాడు.
ప్రకటించిన తర్వాత అక్కడ తన యొక్క టాస్క్ ముగించుకున్నాడు, తన యొక్క పరిచయం ముగించుకుని మన భారతదేశానికి వచ్చాడు. హల్లెలూయా. భారతదేశానికి వచ్చాడు. ఎక్కడ వెనుకంజ వేయలా. ఒక్కసారి దేవుని ఆత్మను పొందుకున్నటువంటి వాడు సిలువ సువార్త ప్రకటించడానికి ఇంకెక్కడ వెనుకంజ వేయలా. దేవుని కొరకు రగలాలి, దేవుని కోసం మండాలి, దేవునికి పరిచయంలో కొనసాగాలి, దేవుని కోసం నా జీవితాన్ని కూడా అర్పించాలనే ఉద్దేశంతో భారతదేశానికి వచ్చాడు. మలబార్ అనే తీరానికి వచ్చాడు. ఈరోజు కేరళ రాష్ట్రంలో మలబార్ తీరం ఉంది. ఆ తీరానికి వచ్చినప్పుడు అక్కడ కొంతమంది బ్రాహ్మణ పుంగవులు వారు ఉదయాన్నే సంజి వారుస్తున్నారు. అంటే నదిలో నిలబడి మొల వరకు వారు మునిగి నీళ్ళు ఇలా తీసుకుని పైకి ఇలా వేస్తుంటారు, సూర్య నమస్కారాలు చేస్తుంటారు. ఉదయాన్నే చూశాడు తోమ, ఎవరిని పూజ చేస్తున్నారు అన్నాడు. మేము సూర్యుని పూజ చేస్తున్నాం అన్నారు. సూర్యుడు దేవుడు కాదు కదా, మీకు సృష్టికి తేడా తెలియదా అంటే, మేము సూర్యుడిని దేవుడిగా పూజిస్తాం, చంద్రుని దేవుడిగా పూజిస్తాం, చెట్లను పుట్లను దేవుడిగా పూజిస్తాం, పంచిపోతాను దేవుడిగా పూజిస్తామంటే అది కాదయ్యా, ఆ దేవుడు నరుడిగా లోకానికి వచ్చాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు అంటే పక్కెళ్ళి ఆడుకో అన్నారు. ఏం చెప్తున్నావు? ఎక్కడికి వచ్చి ఏం చెప్తున్నావు? సనాతనమైనటువంటి ఈ కుటుంబాలు మావి, అసలు భక్తి అనేది ఎక్కడి నుంచే పుట్టిందని, మా వేదాలు, మా ఉపనిషత్తులు, మా యొక్క అష్టాదశ పురాణాల గురించి ఏం తెలుసని రకరకాలుగా మాట్లాడుతుంటే అవన్నీ ప్రక్కన పెట్టండి. ఒకవేళ మీరు పూజించేటువంటి సూర్యదేవుడే నిజమైనటువంటి దేవుడైతే మీరు ఇలా సంజి వారుస్తున్నారు కదా, నీరు అలా పైకి వేస్తున్నప్పుడు గాల్లో నిలిచిపోవాలి, ఆ యొక్క నదిలో గుంట పడాలన్నాడు. అయితే చేస్తామని చెప్పి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ఎన్ని దోషులతో నీళ్లు తీస్తున్నా సరే వితిన్ మినిట్స్లో, వితిన్ సెకండ్స్లో మళ్ళీ నీళ్ళు వచ్చి ఆ గుంటను ఏం చేస్తున్నాయి? నింపేస్తుంది. ఆ తర్వాత ఫిల్ చేస్తుంది. నీళ్లు పైన నిలబడతాయి. మీరు ఇంటికి వెళ్ళి నీళ్ళు ఇలా పైకి వేయండి, కింద పడతాయా లేకపోతే అలా ఉంటాయా? ఎందుకంటే భూమికి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది కదా, గురుత్వాకర్షణ శక్తి ఉంది. సో ఏదైనా వస్తువు పైకి వేస్తే ఏం చేస్తుంది? కింద పడిపోద్ది. వాళ్ళు చేస్తున్నారు కానీ అవ్వట్లా. కానీ అప్పుడు తోమ ప్రార్థన చేశాడు, ప్రభువా భారతదేశంలో నీ సిలువ సువార్త ప్రకటించబడిన ఒక అద్భుతం జరగాలి, అందుని బట్టి అద్భుతాన్ని చేయ అని చెప్పి నదిలోకి దిగాడు. ప్రార్థన చేసుకుని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో నీటిని తీసుకుని ఇలా ఎప్పుడైతే పైకి వేయగానే నీళ్ళు నిలిచిపోయినాయి. దేవుడి మోకాలు వేసుకుని చూస్తున్నారు ఇలాగ, ఏంటి ఇది ఎలా సాధ్యం అని. ఆ తర్వాత ఇలా నీటితో ఇలా దోశలతో ఇలా గుంట తీస్తే ఆ గుంటలో ఏంటి చెప్పండి, నీళ్లు నింపబడలా, గుంట పడింది. వెంటనే మీరు చూస్తున్నారు ఆ ఫోటోగ్రాఫ్, వెంటనే వారందరూ వీడు మామూలుడు కాదు, ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు ఎవరిని పూజిస్తున్నావు, అసలు ఇతని నేపథ్యం ఏంటి, ఇతని భావజాలం ఏంటి, అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ తల్లిదండ్రులు ఎవరు, నువ్వు పూజించేటువంటి దేవుడు ఎవరు అంటే కూలంకషంగా మొత్తం చెప్పేశాడు. సకల చరాచర సృష్టిని తన నోటి మాట ద్వారా కలుగు చేసినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. మీ వేద ఋషులు ఏ దేవుని కోసం అయితే పరితపిస్తున్నారో, ఏ దేవుని కోసం అయితే పాపక్షమాపణ నిమిత్తం యాగాలు, తపాలు, వ్రతాలు, జపాలు చేస్తున్నారో, ఏ పాపక్షమాపణ కొరకు అశ్వమేధ యాగం, గోమేధ యాగం ఇలాంటి యాగాలు చేస్తున్నారు కదా, ఆ యాగాలన్నిటికీ కూడా మూల పురుషుడు యేసుక్రీస్తు ప్రభు అని చెప్పి సువార్త పెడితే ప్రకటించగానే ఊజంతా పోయింది. దేవాదేవుని తమ సొంత రక్షణ గురించి అక్కడే అదే నదిలో బాప్తిజాలు తీసుకున్నారు. గట్టిగా చప్పులు కొడుతూ దేని అనిపరచండి. ఆ రీతిగా భారతదేశంలోనికి సువార్త వచ్చింది. చాలామంది చెప్తా ఉంటారు, జ్ఞానవంతులు, చాలా పండితులు అనేటువంటి వారు చెప్తారేంటి తెలుసా, భారతదేశంలో మొట్టమొదటిసారిగా నిమ్న జాతీయులు యేసుప్రభువు వారు నమ్ముకున్నారు, వారి ద్వారానే ప్రపంచవ్యాప్తంగా సువార్త వెళ్ళింది, నిమ్న జాతీయులు నమ్ముకున్నారంటారు. కాదు, వాస్తవానికి సత్యం ఏంటంటే ఏ ఒక్కరైతే బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వారమని గర్విస్తుంటారో వారే మన భారతదేశంలో బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి బ్రాహ్మణులే. మొదటిసారిగా మలబారు తీరం దగ్గర వారే యేసుక్రీస్తు ప్రభుని మొదటిసారిగా తమ సొంత రక్షణగా అంగీకరించారు. ఆ తర్వాత తోమా ఒక రాజ్యంలో ఒక ప్రత్యేకమైన ఎంప్లాయీగా జాయిన్ అవుతాడు. ఆ రాజ్యంలో రాజు పేరు గోండోఫరస్. గోండోఫరస్ అనేటువంటి రాజు కూడా స్వార్థ ప్రకటించినప్పుడు ఆ గోండోఫరస్ రాజు అనేటువంటి రక్షించబడతాడు. అతనితో 8 సామంత రాజులు రక్షించబడినట్టుగా చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. గోండోఫరస్ రాజు క్రిస్టియానిటీని తీసుకున్నాడని చరిత్రలో ఈరోజు స్టాంప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలా అనేక మంది స్వార్థను ప్రకటిస్తూ భారతదేశంలో స్వార్థను రగిలిస్తూ ఆ వ్యక్తి అలా స్వార్థ ప్రకటిస్తున్నాడు. కొంతమంది మత ఛాందస్వాదులు, క్రైస్తవ విరోధులు ఆయన బళ్ళంతో పొడి చంపారు. ఎక్కడ తెలుసండి? చెన్నై అనేటువంటి మహాపట్నంలో. ఈ రోజున చెన్నై అని పిలువబడుతుంది, పూర్వం మెడ్రాస్ అని పిలువబడేది. ఆ ప్రాంతంలో ఆయన్ని బల్లాలతో పొడి చంపితే ఆ ప్రాంతంలో ఆయన యొక్క రక్తం ఒలికింది. ఆ హతసాక్షిని యొక్క రక్తం ఒలికింది. ఆ రక్త బిందులు అనేటి సంఘానికి విత్తనాలుగా మార్చబడ్డాయి. గొప్ప దైవజనుడు, అపోస్తలుడు, హతసాక్షి అయినటువంటి తోమా గారి రక్తం మన భారతదేశంలో ఏం చేయబడింది? చిందించబడింది. కాబట్టి ఆయన రక్తం కార్చాడు యేసు ప్రభు నామంలో. ఆ రక్తం మొరపెట్టదా? ఆ రక్తము కార్యాలు జరిగించదా? ఆ రక్తం అనేక హృదయాలను కదిలించదా? ఆ రక్తము కార్చబడితే దేవుని కార్యాలు బహుబలంగా జరిగినాయి. ఒక మాట చెప్తున్నాను, క్రైస్తవ సంఘం గురించి మాట్లాడాలంటే ప్రభుత్వ లెక్కల ప్రకారము, ప్రభుత్వం దృష్టిలో క్రైస్తవులు 2%, 3%. కానీ అనధికార లెక్కల ప్రకారం
మన భారతదేశంలో సుమారుగా 40% క్రిస్టియానిటీ ఉంది. గట్టిగా చప్పులు కొడితే దేవుని పరచండి. అనేక మంది వాళ్ళ సర్టిఫికేట్లో వేరే ఉండొచ్చు, వారి సర్టిఫికేట్లో వేరే ఉండొచ్చు, కానీ వారి నమ్మకం, వారి విశ్వాసం, వారి ఆలంబన క్రీస్తు ప్రభు ఉన్నాడు. వారి రహస్య క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. భారతదేశం ఈ రోజున నిజంగా అనేక మంది క్రీస్తుని ఆరాధించేటువంటి వారు ఉన్నారంటే ఆ గొప్ప దైవజనుడు తోమా భారతదేశానికి వచ్చాడు, త్యాగపూరితంగా వచ్చాడు, సత్యశీలైనటువంటి వాడు. నిజంగా తన జీవితంలో నిజమైనటువంటి సేవకుడికి వచ్చాడు. త్యాగపురుషుడు, ధైర్యశాలి, విశ్వాసవీరుడు, సువార్థికుడు, అపోస్తలుడు, హతసాక్షి ఎవరు. కాబట్టి అతని జీవితంలోంచి మనం తెలుసుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? ధైర్యంగా ఉందాం. ధైర్యంగా ఉన్నాడు. మీ జీవితంలో ధైర్యం కలిగి జీవించండి. దేనికి భయపడొద్దు. కత్తికి కానీ, ఖడ్గానికి కానీ, మనుషులకు కానీ, రాజకీయవేత్తలకు కానీ ఎవరికి భయపడొద్దు. భయపడితే దేవునికి భయపడండి. మీ జీవితంలో దేవుని కొరకు జీవించండి. దేవాదేవుడు ఉన్నతమైన కృపలోకి దేవుడు మిమ్మల్ని నడుపుతాడు. రెండోదిగా ఆ యొక్క తోమ గురించి మాట్లాడాడంటే, తోమ ఒక ప్రత్యేకమైన ఆ క్వశ్చన్ అడగడం ద్వారా దేవుడు నేనే మార్గమును సత్యమును జీవనం అని చెప్పాడు. తోమ సహవాసాన్ని కోల్పోయాడు, అందరూ బట్టే విశ్వాసాన్ని కూడా కోల్పోయాడు. మరలా తన జీవితాన్ని, అవిశ్వాసాన్ని బాగు చేసుకున్నాడు. దేవుని కూడా హతసాక్షిగా మార్చబడ్డాడు. దేవుడు అటువంటి కృప మీకు అందరికీ అనుగ్రహించి మీరు కూడా తోమ వలె ఉండాలని, తోమ వలె మీరు ఛాలెంజ్ చేయబడాలని మనసారా కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను.